10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెలలో మొదలై అక్టోబర్ 4న కౌంటింగ్ ప్రక్రియతో ముగుస్తాయి. హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరుగుతాయి. వాస్తవానికి సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశించింది కూడా సెప్టెంబర్ 30లోగా డెమోక్రసీని రెస్టోర్ చేయండి, అసెంబ్లీ ఎన్నికలు జరపండి అని సుప్రీంకోర్టు ఒక డెడ్లైన్ విధించింది. అది అనివార్యమై ఇక ఆ డెడ్లైన్కు అనుగుణంగా ఎన్నికల కమిషన్ డేట్లను ప్రకటించింది. దీన్ని ఆహ్వానించాలి, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ పీడీపీలు కలిసి ఆ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిన తర్వాత బీజేపీ పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే 2018లో మళ్ళీ విడిపోయాయి. ఆ తర్వాత మనందరికీ తెలుసు పరిణామాలు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే అధికరణ రద్దు చేశారు. ఆ రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కూడా తీసేసి కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. ఇక అప్పటి నుంచి రాష్ట్రపతి పాలనలోనే జమ్మూ కాశ్మీర్ ఉంటూ వచ్చింది. ఎప్పుడు కూడా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టడం మంచిది కాదు, అది కూడా ఎక్కువ కాలం పెట్టడం అసలే మంచిది కాదు. ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటేనే తీవ్రవాదాన్ని మనం ఎదుర్కోగలం. జమ్మూ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ఏరియాలో అక్కడ ప్రజలు ఏలియనేట్ కాకూడదు, పరాయీకరణ భావన పెరగద్దు. అంటే మమ్మల్ని ఢిల్లీ వారు పాలిస్తున్నారన్న భావన పెరిగితే తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనకు ఎన్టీ రామారావును తొలగించినప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రకమైన పోరాటాలు జరిగాయో చూసాం. ఎప్పుడు కూడా మన లాంటి ఒక బహుళత్వం కలిగిన దేశం, ప్లూరలిస్టిక్ డైవర్సిటీ ఉన్న కంట్రీలో ఒక ప్రాంతం పైన ఢిల్లీ ఆధిపత్యం ఉన్నది అంటే అక్కడ వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతను, అసంతృప్తిని విచ్ఛిన్నకర శక్తులు, తీవ్రవాద శక్తులు, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఉపయోగించుకుంటారు. గతంలో కాంగ్రెస్ హయాంలో దశాబ్దాల పాటు జరిగిన నిర్వాకం అదే. ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. అందువల్ల ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలు పెట్టడాన్ని మనం ఆహ్వానించాలి. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ డేట్లు ప్రకటించడాన్ని స్వాగతించాలి. ఆర్టికల్ 370 రద్దు పైన ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు ఈ డెడ్లైన్ పెట్టింది. ఆర్టికల్ 370 రద్దును సమర్థించింది. కానీ అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో మీరు వీలైనంత త్వరగా సెప్టెంబర్ 30లోగా ప్రజాస్వామ్యాన్ని రెస్టోర్ చేయాలి, ఆ కేంద్రపాలిత ప్రాంతానికి తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. సో జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఇటీవల భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచింది. అంటే 7 సీట్లు పెంచింది. అందులో వ్యూహాత్మకంగా జమ్మూలో 6 సీట్లు, 1 సీటు కాశ్మీర్ లోయలో పెంచింది. అందరికీ తెలుసు జమ్మూలో భారతీయ జనతా పార్టీకి బలం ఉంటుంది, కాశ్మీర్ లోయలో బలం ఉండదు. అందుకే తనకు బలమున్న ప్రాబల్యం ఉన్న జమ్మూ ప్రాంతంలో సీట్ల సంఖ్యను పెంచింది. ఇప్పుడు మొత్తం 90 సీట్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఉంటే వాస్తవంగా 114 ఉంటుంది. 24 సీట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం కేటాయిస్తారు. అంటే మన భారతదేశం దృష్టిలో పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాలు, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ కూడా పార్ట్ ఆఫ్ అవర్ కశ్మీరే. అందువల్ల అక్కడ కూడా మనం అసెంబ్లీ సెగ్మెంట్లు పెడతాం, వాటిని ఖాళీ ఉంచుతాం. అందువల్ల ఇవాళ కాకపోయినా రేపైనా ఎప్పుడైనా మన కశ్మీర్ మనలో కలవాల్సిందే, పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలన్నది మన అభిప్రాయం. అందుకే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు 90 సీట్ల జరిగిన టోటల్ అసెంబ్లీలో అఫీషియల్గా 114 సీట్లు. అందులో 43 సీట్స్ మీకు జమ్మూ ప్రాంతంలో ఉంటే 47 సీట్స్ కాశ్మీర్ ప్రాంతంలో ఉంటాయి. సో జమ్మూ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ఓటర్లు చాలా ఉత్సాహవంతంగా ఓటేశారు. అందువల్ల అసలు చాలా ఆశ్చర్యకరమైన రీతిలో మంచి ఓటింగ్ వచ్చింది. 5 లోక్సభ సీట్లో 2 బీజేపీ గెలుచుకుంది, 2 నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకోగా 1 సీట్లో ఇండిపెండెంట్ గెలిచారు. వివాదాస్పదమైన ఇంజనీర్ రషీద్ గెలిచాడు.
జమ్మూ కాశ్మీర్లోని కొన్ని సీట్లను అయితే బీహార్లో జరిగిన పోలింగ్ శాతం కన్నా ఎక్కువ పోలింగ్ జరిగింది. అంటే ప్రజలు బారులు తీసి క్యూలో నిలబడి ఎన్నికల్లో పాల్గొన్నారు. తీవ్రవాద సంస్థలు ఎన్నికల్ని బహిష్కరించమని చెప్పినా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాస్తవానికి ఇటీవల లోక్సభ ఎన్నికలే కాదు, 2 ఏళ్ల క్రితం జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్, బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అందువల్ల ఇది మన దేశ ప్రజాస్వామిక విజయం. ఇది జమ్మూ కాశ్మీర్లో విజయవంతంగా ఎన్నికలు జరిపితే భారతదేశం ప్రపంచానికి మన కశ్మీర్ విషయంలో మన స్టాండ్ కరెక్ట్ అని మరొక్కసారి చెప్పడానికి వీలవుతుంది. పాకిస్తాన్ కుట్రల్ని కుతంత్రాల్ని ఎక్స్పోజ్ చేయడానికి కూడా వీలవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్యాటర్నైజ్ చేసేటువంటి ఎక్స్ట్రీమిస్ట్ ఫోర్సెస్, టెర్రరిస్ట్ ఫోర్సెస్ పాకిస్తాన్లో లాగానే మన దగ్గర కూడా డెమోక్రసీ ఉండొద్దని కోరుకుంటారు. జమ్మూ కాశ్మీర్లో డెమోక్రసీని రెస్టోర్ చేయడం వాళ్ళకి నచ్చదు. అందువల్ల మీరు తీవ్రవాద ఘటనలు కూడా ఇటీవల జమ్మూ ప్రాంతంలో పెరగటానికి కూడా అది కారణం. బట్ అలాంటి కుట్రల్ని కుతంత్రాలని ఎదుర్కొంటూ జమ్మూ కాశ్మీర్లో విజయవంతంగా లోక్సభ ఎన్నికలు జరిగాయి, అంతకుముందు స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగితే అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే అక్కడి ప్రజలు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడితే అక్కడ తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ఇది ఒక మంచి ఆయుధం అవుతుంది. ఎప్పుడు కూడా తీవ్రవాద శక్తుల్ని కేవలం ఆయుధాల ద్వారా, బల ప్రయోగం ద్వారా మాత్రమే మనం ఎదుర్కోలేం. పొలిటికల్గా కూడా వాళ్ళని డిఫీట్ చేయాలి. అందువల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలు 2 సార్లు, అంత మొదట్లో స్థానిక ఎన్నికల్లో, తర్వాత లోక్సభ ఎన్నికల్లో బుల్లెట్ కాదు బ్యాలెట్ అని తీర్పు చెప్పారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా తమ ప్రభుత్వాన్ని తామే ఎన్నుకుంటే పాకిస్తాన్కు చెప్పు దెబ్బ లాంటిది. సో పాకిస్తాన్ కుట్రల్ని మనం అధిగమించి జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని రెస్టోర్ చేసి రాష్ట్ర హోదాను రెస్టోర్ చేస్తే జమ్మూ కాశ్మీర్ విల్ బీ ఎ ప్రౌడ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని మన ప్రపంచానికి మరోసారి చెప్పడానికి వీలు కలుగుతుంది. అందువల్ల డెఫినెట్గా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడాన్ని ఆహ్వానించాలి. శాంతియుతంగా ఎన్నికలు జరగాలి. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలోకి రావాలి. పాకిస్తాన్ దాని ప్రేరేపిత తీవ్రవాద శక్తులు ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవటానికి ఎన్ని పనికిమాల పనులు చేయాలో చేస్తారు. వాటిని మన భద్రతా బలగాలు ఎదుర్కొని తీరుతాయి. ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో భారత ప్రజాస్వామ్యం గెలుస్తుంది అన్న విశ్వాసం మన అందరము వ్యక్తం చేయాలి.